If the line y is equal to mx plus c touches the ellipse x square by a square plus y square by b square is equal to 1. బాబు ఇది ఏ ఎలిప్స్ సార్, ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అంటే చెప్పలేదు. ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చినట్టే ఫస్ట్ వన్, ఏ లెస్ దాన్ బి ఇచ్చినట్టే సెకండ్ వన్ ఇవ్వలేదు. కానీ లాస్ట్ లో ఇచ్చినాడు, మీరు ఇక్కడ గమనించాలి సరేనా. లాస్ట్ లో ఇచ్చినాడు, యాక్చువల్ గా ఇక్కడ ఇచ్చేసిందల్లా ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఫస్ట్ ఎలిప్స్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. ప్రూవ్ దట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చూస్తా ఉంటే మీకు ఏమన్నా గుర్తు వచ్చిందా? ఏమి ఫార్ములా, ఇది ఏం ఫార్ములా? కండిషన్ ఫర్ టెంజెన్సీ, కండిషన్ ఫర్ టెంజెన్సీ అది చెప్పాలా మీరు. ఫార్ములా అంటే ఫార్ములా ఏం ఫార్ములా అది? ఫార్ములా ఏం ఫార్ములా? కండిషన్ ఫర్ టెంజెన్సీ. పారాబోలాకి ఏమన్నా సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై, సర్కిల్ కి ఏమి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి, డి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఎట్లయినా ఒకటే సరేనా. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే కండిషన్ నే నువ్వు ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలో చూడు. ఫస్ట్ గివెన్ ఎలిప్స్ రాసుకుంటావు, గివెన్ లైన్ ఏం రాసుకుంటావు అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఈ లైన్ ఈ ఎలిప్స్ కి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఇది ప్రూవ్ చేయాలా. ఎలా చేయాలో సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2 వేగండి. ఎలా సాల్వ్ చేస్తాం సార్? క్రిస్ క్రాస్ మెథడ్ అంటే క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేయలేము. క్రిస్ క్రాస్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటే యూజ్ చేయొచ్చు, అవునా. ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటే నువ్వు క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేయొచ్చు. కానీ వెన్ ద ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఒకటి ఇలా ఉంది ఒకటి ఇలా ఉంది, అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో చేయలేవు. కానీ ఒకటి చేయొచ్చు నువ్వు. ఏంటది అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై ప్లేస్ లో ఏం పెట్టచ్చు అంటే ఎంఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్. అర్థమైందా? ఏం చేసినాను? వై ప్లేస్ లో వై వాల్యూ పెట్టేసినానమ్మా. ఈ వై తీసేసి వై వాల్యూ పెట్టేసినాను, సాల్వ్ అయిపోతుంది. అంటే వై అనేది కనిపించదు, వై అనేది కనిపించదు. సార్ ఏకి బికి ఎల్సిఎం ఏం సార్ అంటే ఏకి ఏకి ఎల్సిఎం ఏమి? ఏ. దీనికి ఎల్సిఎం ఏమి చెప్పండి చూద్దాము. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్. దీనికి ఎల్సిఎం ఏ క్యూబ్. ఏ క్యూబ్ ఎందుకంటే ఏ క్యూబ్ లోనే ఏ స్క్వేర్లు ఉన్నాయి. లేదు ఇది కూడా ఏ స్క్వేరే ఉంది, ఇది కూడా ఏ స్క్వేర్ ఉంది. అప్పుడు ఎల్సిఎం ఏమంటే 4 ఏ స్క్వేర్ కాదు, ఏ స్క్వేర్. 2కి ఎల్సిఎం ఏమంటే 2నే. 2 2 4 4 2 8 8 2 16 అని చెప్పారు. అలాంటివి చేయొద్దు సరేనా. మీకు తెలుసు ఇవన్నీ, మర్చిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎల్సిఎం ఏం సార్ అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ కి ఎల్సిఎం ఏమంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఈడ ఏ స్క్వేర్ వెళ్ళిపోతే పక్కన ఏమొస్తుంది? బి స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ వెళ్ళిపోతే పక్కన ఏమొస్తుంది? ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్స్ట్రాగా వస్తుంది. ఏమన్నా అర్థమైపోయిందా? అర్థమైందా? ఏం తెలియదు, అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ బి స్క్వేర్ పైన లేదు కదా సార్, ఇక్కడ వచ్చింది అంటే నువ్వు ఏ స్క్వేర్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వెళ్ళిపోయి బి స్క్వేర్ వచ్చింది, బి స్క్వేర్ వెళ్ళిపోయి ఏ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చింది. ఇది ఏం ఫార్ములా సార్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నాకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది అట్లే రాసుకున్నావు. అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ 2, ఏ స్క్వేర్ ఇంటూ 2mcx 3 అన్ని రాసుకున్నాం. ఇలా అండర్లైన్ చేసుకున్నాం. ఈ రెండిట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తావు. ఆ తర్వాత ఇది మిడిల్ టర్మ్. ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి సార్ అంటే ఏ స్క్వేర్. కాకపోతే ఇది లోపల తెచ్చుకోవాలా. లోపలికి వస్తే ఏమవుతుంది సార్ అంటే మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఈ రెండిట్లో యూ హ్యావ్ టు టేక్ అవుట్ ఏ స్క్వేర్. ఏ రెండిట్లో సార్ అంటే ఈ రెండిట్లో. అందుకే నేను కింద అండర్లైన్ చేసేటప్పుడు ఇది ఎలా అండర్లైన్ చేసినాను? రౌండ్ గా. ఈ రెండింటిని ఎలా అండర్లైన్ చేసినాను? స్ట్రైట్ గా. అంటే స్ట్రైట్ గా అండర్లైన్ చేసిన దాంట్లో ఏ స్క్వేర్ కామన్ చేసిన, రౌండ్ గా అండర్లైన్ చేసిన దాంట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ చేసిన. అసలే అండర్లైన్ చేయలేదు, దాన్ని ఏమీ చేయలేదు అంటే రాసేసుకున్నా. ఏమన్నా ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. కానీ ఇది ఎలా ఉంది సార్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ ఇదంతా ఏ వాల్యూ, బి వాల్యూ ఎక్స్ పక్కన ఉండేదంతా బి వాల్యూ, ఇది సి వాల్యూ. అన్ని కింద రాసుకోవాలా. కంపేరింగ్ ద అబోవ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్ని రాసుకోవాలా. కానీ కింద ఏం రాసిన చూడు. బై డేటా y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి టచెస్ ద గివెన్ ఎలిప్స్ క్లియర్లీ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 3 కోయిన్సైడ్ ఆర్ ఈక్వల్. అమ్మా థర్డ్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయంటే లైన్ టచ్ అవుతా ఉంది కాబట్టి రూట్స్ కోయిన్సైడ్ అవుతాయి, లేకపోతే ఈక్వల్. కోయిన్సైడ్ అంటే ఏంది? యాదృచ్ఛికం అంటారు. అంటే ఏంది?
ఆల్మోస్ట్ దగ్గర ఈక్వల్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఈ కలర్ షర్ట్ వేసుకోవచ్చు. దిలీప్ కూడా సేమ్ కలర్ షర్ట్ సేమ్ ఇదే బ్రాండ్ వేసుకోవచ్చు. ఏంటి సేమ్ పించ్ అంటాం కదా. ఎలా తెలుసు? తను తెలియకుండా వేసుకొచ్చినాడు. మా ఇంట్లో నాకు తెలియకుండా వేసుకొచ్చినాడు. అది ఏమి దాన్ని ఏమంటారంటే కో ఇన్సిడెన్స్ అంటారు. కో ఇన్సిడెన్స్. దాన్ని ఏమంటారంటే ఎత్తిఫాక్ అని హిందీలో అంటారు. తెలుగులో అయితే యాదృచ్ఛికం. సో ఇక్కడ అప్పుడు ఏమవుతాయంటే రూట్స్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు? డిస్క్రిమినెంట్ అంటారు. బి స్క్వేర్ మైనస్ 4ac ఏమంటారు? డిస్క్రిమినెంట్. అది ఏమైపోతుంది? 0 ఎప్పుడంటే వెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. ఎన్ని రూట్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్? 2. రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతారంటే ఆ లైన్ టచ్ చేస్తారు. ఆ లైన్ దేన్ని కట్ చేస్తే కాదు. కట్ చేస్తే 2 పాయింట్స్ లో కట్ చేస్తుంది కదా, 2 రూట్స్ వస్తాయి. టచ్ చేస్తే అన్నమాట రూట్స్ ఏమవుతాయంటే ఈక్వల్. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. ఇక్కడే కాదు ఏం లేదన్న. ఇప్పుడు ఇదే కదా ఎలిప్స్. ఇలా టచ్ చేస్తే గనక ఈ లైన్ కనుక టచ్ చేస్తే గనక అప్పుడు రూట్స్ ఏమైపోతాయి? ఇలా టచ్ చేయకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇది టచ్ చేయలేదు, కట్ చేసింది. సో ఇది టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. నువ్వు చెప్పొచ్చు సార్ ఎలిప్స్ లో టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, మరి దాన్ని ప్రూవ్ చేసినప్పుడు దాన్నే నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దాన్నే కదా నువ్వు ప్రూవ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రూవ్ చేయాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సహాయంతో చేస్తాను సార్ అంటే తప్పు కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మల్టిప్లై చేస్తే వస్తుంది సార్ అని చెప్పాలి. కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ దాంట్లో ఏం సార్ ప్రూవ్ చేసేటంటే తప్పు కదా. అందుకే నేను ఏం చేసుకుంటే లైన్ టచ్ చేస్తాము అంటే రూట్స్ ఏమైపోతాయంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అయిపోతాయి. ఈక్వేషన్ 3 దేని ఈక్వేషన్ సార్ అంటే ఆ లైన్ ఈక్వేషన్. ఆ లైన్ కనుక టచ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. లైన్ టచ్ చేస్తే రూట్స్ ఈక్వల్ అయిపోతాయి. రూట్స్ ఈక్వల్ అయిపోతే ఫార్ములా ఏముందంటే 7th క్లాస్ లో మనం నేర్చుకున్నాము. క్వాడ్రాటిక్ 7th లో కాదు 8th లో బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. వెన్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ దెన్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు అది ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎలా సార్ ప్రూవ్ చేసి చూపిస్తాను, సరేనా? ఇప్పుడు చెప్పండి బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, సి అన్ని నీకు పైన ఉన్నాయి, అన్ని రాస్తావు. ఇది బి వాల్యూ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్ ఎంత, ఏ పవర్ 4, ఎం కి స్క్వేర్ చేస్తే ఎం స్క్వేర్, సి స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ ఇదంతా మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తానంటే బాగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈడ 4 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా ఉంది కదా బాబు, దీంట్లో ఒక ఏ స్క్వేర్ ఉంది, దీంట్లో ఒక ఏ స్క్వేర్ ఉంది. సో అది క్యాన్సిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలా. ఎలా మల్టిప్లై చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఫస్ట్ సి స్క్వేర్ ముందే అది ముందర ఉంటుంది, ఇప్పుడే తీసుకోండి. మళ్ళా ఫస్ట్ సి స్క్వేర్ తో మల్టిప్లై చేయి. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ రాదు. మైనస్ ఆడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వస్తుంది. మీరు అది చూడొద్దండి, ఈ రైట్ చూసి చెప్పండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ బి పవర్ 4. కానీ ప్రతి ఒక్కటి రాసేటప్పుడు ఇది ఇక్కడ రాసేటప్పుడు ప్లస్ లో ఉండేది మైనస్ లో రాసుకోవాలా, ఇక్కడ ప్లస్ లో ఉండేది మైనస్ లో రాసుకోవాలా, మైనస్ లో ఉండేది ప్లస్ లో రాసుకోవాలా, మైనస్ లో ఉండేది ప్లస్. ఎందుకు సార్ అలా చేంజ్ చేస్తున్నారు మీరు అంటే ముందర మైనస్ ఉంది కాబట్టి అందుకు అలా చేంజ్ చేసింది. వెంటనే మీరు ఏమంటారంటే సార్ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ మైనస్ టర్మ్ ఆ పక్క వస్తుంది, ఏ పక్క ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తుంది. వెంటనే బి స్క్వేర్ కామన్ చేయొచ్చు. ఈ రెండిట్లో బి స్క్వేర్ కామన్ చేసేస్తే ఎంత అంటే చూడండి, బి స్క్వేర్ బయటికి వచ్చేస్తే ఎంత ఉంటుందంటే ఇంత మాత్రమే ఉంటుంది. ఆ పక్క బి స్క్వేర్ ఈ పక్క బి స్క్వేర్ వెళ్ళిపోతే ఇది కండిషన్ ఫర్ టాంజెన్సీ ఇన్ ఎలిప్స్. ఏమన్నా అర్థమవుతుందా? ఎటువంటి డౌట్ లేదా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్ పి ఇస్ ఏ పాయింట్ ఆన్ ద ఎలిప్స్, పి అనేది మూవబుల్ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ విత్ ఫోకై ఏమి అంటే ఎస్ అండ్ ఎస్ డాష్, దెన్ షో దట్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఇస్ ఈక్వల్ టు 2a కాన్స్టెంట్. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి రెండు యాడ్ చేస్తే 2a వస్తుందని ప్రూవ్ చేయాలా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా అబ్జర్వ్ చేయండి. నాన్న ఒకటి గుర్తు పెట్టుకో, ఇది ఏ ఎలిప్స్ సార్ అంటే ఫస్ట్ ఎలిప్స్.
యాక్చువల్ గా ఎలిప్స్ లో మీరు డ్రా చేయమంటే ఫస్ట్ ఎలిప్స్ ఏం డ్రా చేస్తారంటే ఇలా డ్రా చేస్తారు. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా. సార్ డ్రా చేస్తాను సార్ ఎలిప్స్. సో ఇది కదండి ఎలిప్స్. ఇది ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్. సి ఇదేంటి అంటే ఎస్. ఎస్ అంటే ఏమి? ఫోకస్. ఇంగో ఫోకస్ ఎస్ డాష్. రెండింటిని కలిపి ఏమంటారంటే ఫోకై. ఇది ఏం సార్ అంటే ఏ. ఇదేమంటే ఏ డాష్. ఇదేమి అంటే బి. ఇదేమంటే బి డాష్. ఇవన్నీ ముందు నుంచి తీసుకుంటానా. దీని గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి తగ్గుతా ఉంది. ఏంటి అది అంటే డైరెక్ట్రిక్స్. ఈ పక్క ఒకటి డ్రా చేసుకోవాలా, ఈ పక్క ఇంకో డైరెక్ట్రిక్స్ డ్రా చేసుకోవాలి. ఏనా? ఇంతవరకు జనరల్ గా తీసుకుంటాం. కానీ ఇప్పుడు పి అనే ఒక పాయింట్ తీసుకోవాలా. ఎక్కడ అంటే ఆన్ ద ఎలిప్స్ పి అనే ఒక పాయింట్ తీసుకోవాలా. ఇక్కడ తీసుకుంటాను మూవబుల్ పాయింట్. సార్ కింద కూడా తీసుకోవచ్చు కదా సార్ అంటే తీసుకోవచ్చు, కానీ పైన తీసుకోండి, కొంచెం జాగ్రత్తగా నీట్గా కనిపిస్తుంది. పి అనే పాయింట్ ఏమి? మూవబుల్. ఎస్ మూవ్ అవ్వదండి. మూవబుల్ అంటే ఏం తెలుసా? ఈ గోడను తీసుకుపోయి ఆడ పెట్టుకో జరుగుతుందా? లేదు. బాబు రేపు పొద్దున్నే వచ్చేటప్పటికి నా చైర్ మీరు ఆడ పెట్టేయండి, నేను ఆడ కూర్చొని క్లాస్ చెప్తా అంటే మీ ఇష్టం సార్, ఏడన్నా కూర్చోడానికి జరిపేస్తాం. కానీ గోడని జరిపేయండి, దట్ ఈస్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ఇమ్మూవబుల్. అలాగే పి అనే పాయింట్ ఎలిప్స్ పైన ఎక్కడైనా నువ్వు తిప్పుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన చోట, కానీ ఎస్ ని తిప్పలేము, ఎస్ డాష్ ని తిప్పలేము. కానీ ఎస్పి ని జాయిన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్ డాష్ పి ని జాయిన్ చేసుకోవచ్చు. పి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకో. దేనికి? కింద యాక్సిస్ కి, మేజర్ యాక్సిస్ కి. దాన్ని ఏమంటావు అంటే పిఎల్ అంటావు. దాన్ని ఏమంటావు? పిఎల్. ఇంతవరకు ఎక్స్ట్రాగా మనము డ్రా చేసుకోవాల్సిన విషయాలు. పి నుంచి ఒక ప్రొజెక్షన్ తీసుకుంటావు, పిఎల్ చెప్పు. రాసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పి ఈ పక్క తీసుకుంటే చెప్తాను. నువ్వు చెప్పడం ఏమంటే ఈ పక్క తీసుకోవచ్చు. తీసుకుంటే ఇలా వస్తుంది. పి నుంచి ఒక ఇది పర్పెండిక్యులర్ పిఎల్. పి నుంచి ఇది ప్రొజెక్షన్ పిఎల్. ఇది అనదర్ ప్రొజెక్షన్ సి నుంచి, సెంటర్ నుంచి సిజెడ్. సి ప్రొజెక్షన్ గురించి నేను మీకు దీంట్లో చెప్పాను. దేంట్లో? పారాబోలా. ఎస్జెడ్ ప్రొజెక్షన్ ఏ విధంగా తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే నీకు ఇది కరెక్ట్ గా మనకు టెక్స్ట్ బుక్ లో చేస్తున్నాడు. అదైతే మనం చేసుకోవాలి సపరేట్, అది డిఫరెంట్ గా వస్తుంది. అది అసలు కుదరదు అంటారు. నువ్వు తీసుకోవచ్చు. నేను ఎప్పుడు ట్రై చేయలే, కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే పి ఇస్ మూవబుల్ పాయింట్. పి అనేది ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ ఏంటి అంటే ఫోకస్, ఫోకై రెండు కూడా. అండ్ సెంటర్ మూవబుల్. సరేనా? డైరెక్టర్స్ ఫిక్స్డ్, అవన్నీ ఫిక్స్డ్. సో ఇప్పుడు చూడండి, లెటర్ ఎస్ ఎస్ డాష్ బి ద ఫోకై. అవి రెండు ఫోకై. జాయిన్ ఎస్పి ఎస్ డాష్ బి. దీన్నంతా ఏమంటారంటే వర్కింగ్ అంటారు. అంటే నువ్వు ఏమేమి చేస్తాన్నావో అటు రాస్తాను. ఇప్పుడు వంట చేస్తున్నావు, ఫస్ట్ లో ఏమి? పాత్ర వచ్చి దీనిపైన పెట్టినావు, దేనిపైన? పొయ్యి పైన పెట్టినావు, గ్యాస్ వెలిగించినావు. అది చాలా మంది ఏం చేస్తారంటే అన్ని మసాలాలు అన్ని ఆడ కూడా స్టవ్ వెలిగించమని చెప్పిండడు. వీడు చూస్తా ఉంటాడు, వండుతా ఏడ వండేది అన్ని నువ్వు మసాలాలు తీసి పెట్టేసినావు. ఫస్ట్ ఏమి? పొయ్యి వెలిగించాలి. అలాగా నువ్వు వర్కింగ్ రాస్తాను. ఏమని అంటే లెట్ ఎస్ ఎస్ డాష్ బి ద ఫోకై. అందరికీ తెలుసులేదు సార్. నెక్స్ట్ నీకు తెలియని పాయింట్ ఒకటి ఏమంటే జాయిన్ ఎస్పి అండ్ ఎస్ డాష్ బి. ఆ రెండింటిని కలుపుతాను. డ్రా పిఎల్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ డ్రా ఎం డాష్ పిఎం పర్పెండిక్యులర్ టు టూ డైరెక్ట్రైసెస్. ఈ రెండు డైరెక్ట్రైసెస్ కి పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. అంటే ఈ లైన్ ఎం డాష్ పిఎం అనే లైన్ ఈ పక్క ఒక డైరెక్ట్రిక్స్ కి, ఆ పక్క ఒక డైరెక్ట్రిక్స్ కి ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏముంటుంది? పర్పెండిక్యులర్. నెక్స్ట్ లెట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఎలిప్స్ పైన ఏదో ఒక పాయింట్ పి ఎక్స్ కామా వై అనేది నేను తీసుకుంటాను. బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ డెఫినేషన్ అన్నా నీకు పారాబోలాలో అన్నా ఎస్పీ బై పిఎం ఏమి అంటే ఈ అవుతుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎం. ఏడైనా ఇక్కడ ఈ వాల్యూ 1 అని రాసావు, రాయకూడదు. పిఎం దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే ఎల్ జెడ్ కి ఈక్వల్ అవుతుంది. బాగా చూడు, పిఎం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్ జెడ్ కి. పిఎం ఎంత ఉంటుందో ఎల్ జెడ్ కూడా అంతే ఉంటుంది. సో పిఎం తీసేసి ఎల్ జెడ్ రాస్తాను. కానీ ఎల్ జెడ్ అంటే ఏం సార్ అంటే ఎల్ జెడ్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే సి జెడ్ లో సిఎల్ తీసేయాలా. సి జెడ్ లో ఎంత తీసేయాలా? సిఎల్ తీసేయాలి. అంతే కదమ్మా, ఎల్ జెడ్ వచ్చేస్తుంది. సో ఎల్ జెడ్ అంటే ఏం సార్ అంటే సిజెడ్ మైనస్ ఎల్ జెడ్. అది సిఎల్ రాసుకోవాలి.
సిఎల్ అంటే ఏం సార్ అంటే సిఎల్ అంటే ఎంత అంటే ఎక్స్. ఎందుకంటే పి వాల్యూ ఎంత ఎక్స్ కామా వై. సో సిఎల్ ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఎక్స్, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది వై, అంతే కదా. పి ఎక్కడ ఉందంటే సో సిఎల్ వాల్యూ ఎక్స్ అవుతుంది. సిఎల్ మైనస్ సిజెడ్. సిజెడ్ ఎంత ఉంటుంది సార్ అంటే మీరే చెప్పండి. డైరెక్ట్రిక్స్ అంటే ఏమి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కదా. సో సిజెడ్ ఎంత ఉంటుందంటే ప్లస్ ఏ బై ఈ, ప్లస్ ఏ బై. సో ఈతో మల్టిప్లై చేస్తే ఈ వెళ్ళిపోతుంది, ఏ మైనస్ ఎక్స్ఈ వస్తుంది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఈసారి ఎస్ ని ఎస్ డాష్ తో, ఎం ని ఎం డాష్ తో రీప్లేస్ చేయండి. ఎస్ డాష్ పి బై పిఎం డాష్ ఇస్ ఈక్వల్ టు ఈ రాసుకోండి. ఈ పిఎం డాష్ దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే డయాగ్రామ్ చూస్తే మీరు చెప్పచ్చు. పిఎం డాష్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పిఎల్ జెడ్ డాష్ కి ఈక్వల్ అవుతుంది. దేనికి? ఎల్. పిఎల్ జెడ్ డాష్ కాదమ్మా, పిఎం డాష్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎల్ జెడ్ డాష్. ఎల్ జెడ్ డాష్. ఎల్ జెడ్ డాష్ అంటే ఏం సార్ అంటే సిఎల్ ప్లస్ సిజెడ్ డాష్. సిఎల్ అంటే ఎక్స్ మీకు తెలుసు, సిజెడ్ డాష్ ఎంత సార్ అంటే ఏ బై ఈ. కానీ మైనస్ ఏ బై ఈ కదా సార్ తీసుకోవాలి అంటే దాని ఈక్వేషన్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. కానీ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఆల్వేస్ పాజిటివ్, ఏ బై ఈ ఉంటుంది. సెంటర్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఏ బై ఈ. అదే ఫోకస్ వర్టెక్స్ నుంచి ఫోకస్ వరకు పారాబోలాలో డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే స్మాల్ ఏ అని చెప్తాను. అట్లా సెంటర్ నుంచి ఇక్కడ వరకు అక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఏ బై ఈ. సో ఏ బై ఈ రాసుకునేస్తాము. రాసేసుకొని ఈతో మల్టిప్లై చేస్తాము. ఎక్స్ ఈ ప్లస్ ఏ వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ వెళ్ళిపోతుంది. ఏ ప్లస్ ఏ ఎంత అంటే 2a. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఎంత వస్తుంది అంటే 2a, వేర్ 2a ఈజ్ ఏ కాన్స్టెంట్. 2a ఈజ్ ఏ కాన్స్టెంట్. సో రేపు కావాలంటే మళ్ళీ